నెల్లూరు ఆర్టీఓ వాళ్ళు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ ని లాస్ట్ 1 మంత్ నుంచి చేస్తున్నారు. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో వీళ్ళు చాలా ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్ చేశారు. అండ్ ఈ రోజు జనవరి 31న ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే క్లోజింగ్ సెరమనీగా 2K వాకథాన్ పెట్టేశారు. ఈ వాకథాన్ లో మనల్ని కూడా ఇన్వైట్ చేస్తే మనం కూడా పార్టిసిపేట్ చేసేసాము. ఈ 2K వాకథాన్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న సర్వోదయ కాలేజ్ దగ్గర నుంచి వీఆర్సీ గ్రౌండ్స్ దాకా జరిగింది. ఈ వాకథాన్ లో నారాయణ మెడికల్, ఫార్మా, ఇంజనీరింగ్, నర్సింగ్ ఈ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. రోడ్ సేఫ్టీ ఫాలో అవ్వకపోవడం వల్ల జరిగే యాక్సిడెంట్స్ గురించి అండ్ వాటి వల్ల జరిగే నష్టాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ గురించి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మనం చేసే చిన్న సేఫ్టీ ప్రికాషన్ మన ప్రాణాలను కాపాడుతుంది అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. ఈ వాకథాన్ లో మన నెల్లూరు ఏఎస్పీ మేడం కూడా పార్టిసిపేట్ చేశారు. నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళు రోడ్ మీద ఏదైనా సడన్ గా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, విక్టిమ్ ని ఆ గోల్డెన్ అవర్ లో ఎలా సేవ్ చేయాలి అని చెప్పి ఒక చిన్న స్క్రిప్ట్ ద్వారా అందరికి అవేర్నెస్ కల్పించారు. నెల్లూరులో ఉన్న ఫేమస్ డాక్టర్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏఎస్పీ మేడం గారు, రెస్ట్ ఆఫ్ ద హెయిర్ అఫీషియల్స్ అందరూ ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ప్రతి ఒక్క చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అండ్ మైనర్ సేఫ్టీ థింగ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వీటిని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని చెప్పి కోరుకున్నారు. అండ్ నెల్లూరియన్స్, మీరు కూడా రోడ్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క సేఫ్టీ ప్రికాషన్ ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే హెల్మెట్ వేసుకోండి. ర్యాష్ గా డ్రైవ్ చేయొద్దు. డ్రింక్ చేసి అస్సలు బైక్ ఆర్ కార్ ని డ్రైవ్ చేయొద్దు. ఇంకా ఈ వాకథాన్ వచ్చేసి వీఆర్సీ గ్రౌండ్స్ లో ఎండ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ ఇచ్చేశారు. పొద్దున్నే షుగర్స్ ఎందుకని చెప్పి నేను ఈ ఫ్రూట్ బాల్ తో ఈ డేని క్లోజ్ చేసేసాను. ఈ వీడియో కిందే డూ ఫాలో నెల్లూరియన్స్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. బాయ్. అండ్ ఇంకా మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ బాక్స్ లో తెలపండి.